హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచల్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదండి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోసం మనం ఇంట్లోనే ఉండి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం మనకి ఏ ఏ మెటీరియల్స్ అవసరం అవుతాయి, వాటి కాస్ట్ ఎంత, అవి ఎక్కడ దొరుకుతాయి అన్న డీటెయిల్స్ మొత్తం ఫుల్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. మీకు ఆల్రెడీ తెలుసుంటే వీడియోని స్కిప్ చేసేయండి. ఇన్ డీటెయిల్గా ఏం తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి. మీరు సోది అనుకోకుండా నీట్గా చూడండి అవసరమైన వాళ్ళు, లేదంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో డబుల్ స్పీడ్లో పెట్టేసేసుకొని చూడండి. చెప్పాను కదండి నేను ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్ అని వేసానని. ఇప్పుడు ఈ పెయింటింగ్కి మనకి ఏమేమి కావాలి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా ఫిక్స్ చేసుకోవాలి అన్ని ఫుల్ డీటెయిల్స్ నేను మీకు ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏ క్లాత్ అయితే మనం పెయింట్ అనేది వేసుకుందాం అనుకుంటున్నామో ఆ క్లాత్ అనేది మనం తీసుకోవాలన్నమాట. చూడండి, నేనైతే చెప్పాను కదా స్పేస్ సిల్క్ మీద వేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ వచ్చేసి స్పేస్ సిల్క్ క్లాత్ అనేది తీసుకున్నాను అనమాట. చెప్పాను కదా ఫస్ట్ క్లాత్ అనేది మనం తీసుకోవాలన్నమాట. మనకి ఏ క్లాత్ మీద వేద్దాం అనుకుంటున్నామో ఆ క్లాత్ అనేది ఫస్ట్ తీసేసుకోవాలి. సరే కదా, ముందుగా ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రషెస్ అండి, పెయింటింగ్ బ్రషెస్ అనేవి తీసుకుంటున్నాను. నేనైతే నా డ్రాయింగ్ చూసారు కదా, నా పెయింటింగ్కి నేనైతే యూజ్ చేసి కనిపిస్తుందా 00 బ్రష్ అండ్ 000 బ్రష్ అనేది తీసుకున్నానండి. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూడండి, 000 బ్రష్ 00 బ్రష్ అనేది తీసుకున్నాను అనమాట. ఇవి అవుట్లైన్ గీయడానికి కూడా చాలా బాగుంటాయండి. ఇవి వచ్చేసి నేను మగ్గం వర్క్ మెటీరియల్ షాప్ దొరుకుతుంది కదా, అక్కడ తీసుకున్నానండి. ఈచ్ వన్ వచ్చి నాకు 10 రూపీస్ పడింది. బ్రష్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. మనం కావాలంటే స్టేషనరీలో అయినా దొరుకుతాయి, లేకపోతే ఆన్లైన్లో అయినా మనం పర్చేస్ చేయొచ్చండి. ఈ విధంగా నేనైతే 2 బ్రషెస్ తీసుకున్నాను. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఇందులో యూజ్ చేసే కలర్స్ అనమాట. నేనైతే ఇక్కడ ఫెవిక్రిల్ కలర్స్ అనేవి యూజ్ చేస్తున్నాను అనమాట. చూసేయండి, ఫెవిక్రిల్ కలర్స్ కనిపిస్తుందా? ఫెవిక్రిల్ కలర్స్ అనేవి యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మనము చేయక్కర్లేదండి, మనకి ఏ కలర్ కావాలో అవన్నీ మనం కొనక్కర్లేదన్నమాట. మెయిన్గా ప్రైమరీ కలర్స్ అని ఉంటాయి అన్నమాట. చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. ఈ మూడింటిని ప్రైమరీ కలర్స్ అంటారనమాట. ఈ 3 కలర్స్ని చూసారు కదా, రెడ్ కలర్, ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్. ఈ 3 కలర్స్ని ప్రైమరీ కలర్స్ అంటారు. ప్రైమరీ కలర్ అంటే ఏంటంటే మనం ఒక కలర్ కావాలంటే 2 కలర్స్ మిక్స్ చేస్తే మనకి వేరే కలర్ అనేది వస్తుంది అనమాట. కానీ ప్రైమరీ కలర్ అంటే ఏ కలర్ మిక్స్ చేసినా కానీ ఈ కలర్స్ రావన్నమాట. సో వీటిని ప్రైమరీ కలర్స్ అంటాము. ఇవి డైరెక్ట్గా మనకు కావాల్సిందే. సపోజ్ ఇప్పుడు మనకి ఆరెంజ్ కలర్ కావాలనుకోండి, ఈ ఎల్లో కలర్ని రెడ్ కలర్ని ఈ 2 కలర్స్ని మనం మిక్స్ చేస్తే మనకు ఆరెంజ్ కలర్ అనేది వస్తుంది అనమాట. అలా ఆరెంజ్ కలర్ కావాలంటే ఈ కలర్స్ మిక్స్ చేస్తే వస్తుంది. కానీ ఏ కలర్ని మిక్స్ చేసినా మనకి రెడ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ రాదనమాట. డైరెక్ట్ ఇవి కలర్స్ కావాలి మనకి. సో అందుకని వీటిని ప్రైమరీ కలర్స్ అంటారనమాట. ఈ 3 కలర్స్ ఉంటే చాలండి. నెక్స్ట్ చూడండి, వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అనమాట. ఈ 2 కలర్స్ చూసారు కదా, ఈ ప్రైమరీ కలర్స్ అండ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ అనమాట. ఈ 5 కలర్స్ యూజ్ చేసుకొని నేను పెయింటింగ్ మొత్తం వేసానమాట. మనకి ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా కలర్ కావాలంటే వీటిలో ఏదన్నా మిక్స్ చేస్తే ఆ కలర్ అనేది పర్టికులర్ కలర్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. చూడండి, మనకి కావాలంటే ఫెవిక్రైల్ మీకు దొరికితే ఫెవిక్రైల్ అయినా వాడండి, లేకపోతే క్యామెల్ కంపెనీ ఉంది కదా, క్యామెల్ కంపెనీ కనిపిస్తుందా, క్యామెల్ కంపెనీ అయినా మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో మనకి ఈ విధంగా క్లాత్ అనేది తీసుకున్నాం, బ్రషెస్ అనేవి తీసుకున్నాము. తర్వాత పెయింట్స్ చెప్పాను కదండి, ఇవి కూడా మనకి మగ్గం వర్క్ మెటీరియల్ షాప్లో దొరుకుతాయి. కావాలంటే స్టేషనరీ కూడా మనకి అవైలబిలిటీలో ఉంటుంది అనమాట. ఈచ్ వన్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ పడుతుందండి. ఈచ్ వన్ 25 రూపీస్కి వస్తుంది. కావాలంటే మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అనమాట. మనం కాస్ట్ అనేది చూసి తీసుకోండి. ఈచ్ వన్ అయితే 25 రూపీస్ అనేది పడుతుంది అనమాట. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసేసి నేనైతే ఇక్కడ 3D అవుట్లైనర్ అనేది తీసుకున్నాను అనమాట. మనకి డయాగ్రామ్ గీసిన తర్వాత పెయింటింగ్ అనేది అయిపోయిన తర్వాత అవుట్లైన్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్తో మనం కోటింగ్ అనేది ఇచ్చుకోవాలండి. బ్లాక్ కలర్తో ఇస్తే నేను తీసుకున్న కలర్కి బ్లాక్ కలర్ అవుట్లైనర్ అనేది కొట్టొచ్చినట్టు కనపడట్లేదు అనమాట. సో నేను అందుకనే 3D అవుట్లైనర్ అనేది తీసుకున్నానండి. ఇదైతే మనకి షైనీగా చక్కగా మెరుస్తుంది అనమాట. చూడండి, ఫెవిక్రెల్ 3D అవుట్లైనర్ అని అంటారనమాట. దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని మనం ఇలా సన్నగా ఉంటుంది అనమాట, యూజ్ చేసుకోవచ్చు. పెన్ను మనం రాసినట్టుగానే ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా నాకు వచ్చేసి 25 రూపీస్ పడింది. ఇది కూడా మగ్గం వర్క్ మెటీరియల్ దొరికే షాప్లో ఉంటుంది అనమాట. ఫెవిక్రెల్ 3D అవుట్లైనర్ అంటారు దీన్ని. 3D అవుట్లైనర్ చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ప్లేట్ కానీ మనకి ఏదైనా అవైలబిలిటీలో ఉన్నది. నేనైతే ఇది చూసారు కదా, ప్లేట్ వెళ్ళే ఉంది, ఐస్ క్యూబ్స్ లాగా ఉంది. ఇదైతే చాక్లెట్స్ ఎక్కువ వచ్చిందండి. మొన్న జపాన్ నుంచి తీసుకొచ్చారు చాక్లెట్స్, అందులో వచ్చింది. ఇదేదో బాగుంది, ఇలా యూజ్ చేసుకోవచ్చు అని నేను పారేయకుండా ఉంచాను అనమాట. సో ఇందులో మనకి ఇట్లాంటిది ఒకటి, లేకపోతే ప్లేట్ కానీ మన ఇష్టం, ఏదన్నా మనకి అవైలబిలిటీలో ఉన్నది ఇలా తీసుకుంటే మనం ఈ కలర్స్ అనేవి మిక్స్ చేసుకొని మనకు కావాల్సిన కలర్ అనేది తెప్పించుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నేను బేబీ పింక్ చేశాను, స్కై బ్లూ చేశాను. ఇక్కడ ఇది గ్రే కలర్ అనమాట అండి. గ్రే కాదు, సారీ, మన ముక్కుపొడిం రంగు అంటారు కదా, బ్రౌన్ కలర్ అనమాట. ఇది సీ గ్రీన్ అనమాట. ఇది ఆరెంజ్ కలర్. నేను ఓన్లీ ఈ 5 యూజ్ చేసుకొని ఇలాంటి మనకి ఏం కలర్ కావాలంటే ఆ కలర్ అనేది కలర్ థియరీ అంటారనమాట. ఇలా కలుపుకొని మనం మిక్స్ చేసుకొని మనం మన పెయింటింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటిది మనకు కావాలంటే ప్లేట్ అయినా తీసుకోండి. ఇది ఎంత ప్లాస్టిక్ అన్నమాట, అనిపిస్తుంది కదా. ఇది ఒకటి తీసుకొని మనం కలర్ మిక్సింగ్ అనేది కలుపుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కార్బన్ పేపర్ అండి. చాలామంది చెప్పారు బ్లూ కలర్ కార్బన్ పేపర్ వాడితే పక్కన మెస్సీగా అవుతుంది అని, కానీ నేనైతే ఇదే వాడానండి. మీకు కావాలంటే వైట్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ కార్బన్ పేపర్ అనేది మనకి దొరుకుతుంది. ఇవన్నీ మనకి మగ్గం వర్క్ అమ్మే మెటీరియల్ షాప్లో ఉంటాయి అన్నమాట. సో ఈ మగ్గం వర్క్ అమ్మే మెటీరియల్ షాప్లో మనకి ఇది కూడా దొరుకుతుంది. చూసారు కదా, కార్బన్ పేపర్ అంటారనమాట. మోస్ట్లీ మీకు వీలైతే ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ తీసుకోండి. ఇదైతే బ్లూ కలర్ అయితే ఓన్లీ 5 రూపీస్ అండి. ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ వచ్చేసి 20 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. నేనైతే ఎల్లో కలర్ది తీసుకున్నాను, కానీ ఎక్కడో మిస్ అయిపోయిందండి. సో నేను నా దగ్గర అవైలబిలిటీలో ఇదే ఉంది, ఇంకా నేను బయటికి వెళ్ళి తీసుకొచ్చుకునే అంత సిచ్యువేషన్ లేదు. సో అందుకనే నేను దీంతోనే వాడేసాను అనమాట. నాకైతే ఏం ప్రాబ్లం అవ్వలేదు, పక్కన ఏమీ అంటుకోలేదన్నమాట, మంచిగానే వచ్చింది. ఇది మెయిన్ థింగ్ అండి, మనకి ఇది చాలా అవసరము మనం పెయింటింగ్ అనేది వేసుకోవటానికి. నెక్స్ట్ వచ్చేసి రింగ్ అండి. ఎంబ్రాయిడరీ రింగ్ అంటారు కదా. మీరు స్టార్టింగ్ అయితే వీటిలో సైజెస్ ఉంటాయండి. 8 ఇంచెస్, 9 ఇంచెస్, 12, 16, 18 ఇంచెస్ అలా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి 8 ఇంచ్ అనమాట. చూసారా, ఇక్కడ 8 అని ఉంది, 8 ఇంచ్. ఇది వచ్చి నాకు 40 రూపీస్ పడింది. ఈ విధంగా రింగ్ ఉంటుంది అనమాట. ఈ రింగ్ కూడా మనం యూజ్ చేసుకోవాలి. ఈ రింగ్ యూజ్ చేసే మనం పెయింటింగ్ అనేది వేస్తాము. ఇది పెడితేనే చాలా నీట్గా వస్తుంది అనమాట ఎంబ్రాయిడరీ అనేది. నాకు త్వరగా ఈజీగా అయిపోవాలని నేనైతే 2 కొన్నానండి రింగ్స్. 18 ఇంచెస్, 16 ఇంచెస్ కూడా నేను పర్చేస్ చేశాను అనమాట. చూడండి, ఇది వచ్చేసి నాకు 90 రూపీస్ పడిందండి. ఇది కూడా మొత్తం మనకి మగ్గం వర్క్ మెటీరియల్ అమ్మే షాప్లోనే దొరుకుతుంది. చూసారు కదా, నేను 16 ఇంచెస్, సారీ 18 ఇంచెస్ అండి. ఇది 18 ఇంచెస్. చూసారు కదా, 18 ఇంచెస్ అనమాట. ఇది కనుక మనం తీసుకున్నామంటే మనకి నేను చూసారు కదా, ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా పెయింటింగ్ అనేది 3-4 బొమ్మలు ఒకేసారి వస్తాయి అనమాట. మనం ఈ బొమ్మ వేసుకొని ఈ నెక్స్ట్ దగ్గరికి వెళ్ళేలోపు ఇది ఆరిపోతుంది అనమాట.
అలా ఈజీగా మనకి పని అనేది త్వరగా అయిపోతుందండి. నా దగ్గర ఈ 2 ఉన్నాయి కాబట్టి ఒక ఎండ్కి ఇది ఫిక్స్ చేశాను, ఒక ఎండ్కి ఇది ఫిక్స్ చేశాను. అప్పుడు మనకి పెయింటింగ్ అనేది త్వరగా అయిపోతుంది, ఆరిపోతుంది, మెస్సీగా క్లాత్ అంతా అవ్వకుండా నీట్గా ఉంటుంది అనమాట. నేను విత్ కాస్ట్తో సహా చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసి నాకు 40 రూపీస్ పడింది, ఇది వచ్చేసి 90 రూపీస్ పడింది అనమాట. మీకు అవైలబిలిటీలో ఒకటైనా మనం తీసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. అది ఒకటైనా తీసుకోవచ్చు, రెండైనా తీసుకోవచ్చు. మెయిన్లీ ఈ రింగ్ ఉంటేనే మంచిదండి. పేపర్ మీద పెట్టి మనం వేసిన పెయింటింగ్ అనేది కింద మనం సపోర్ట్కి బుక్ కానీ పేపర్ కానీ ఏదన్నా పెట్టి వేసిన సపోర్ట్ అనేది మంచిగా రాదండి పెయింటింగ్ అనేది. కావాలంటే ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. నేను అలాగే ఫస్ట్ స్టార్టింగ్లో నా దగ్గర రింగ్ ఉన్నా కానీ నేను ఇలాగే బుక్ మీద పెట్టి ట్రై చేశాను అనమాట. నేను క్యాలెండర్ మీద పెట్టి ట్రై చేశాను. చూడండి, కనిపిస్తుంది కదా, పాండా అనేది నేను పేపర్ మీద పెట్టి వేసాను అనమాట. సో అది వేసి తీసేపాటికి వెనక చూడండి, క్యాలెండర్లో ఉన్న క్లాత్ కూడా దీనికి, క్యాలెండర్లో ఉన్న పేపర్ కూడా దీనికి అతుక్కుపోయింది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మనకి రింగ్ అనేది ఉంటే ఫిక్స్ అయిపోయి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ముడతగా ఉండదు. మనం పెయింటింగ్ వేయడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. కింద పెయింటింగ్ అనేది అంటకుండా ఉంటుంది అనమాట. సో రింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. చూసారు కదా, ఇవి మెయిన్ థింగ్ అండి మనకు కావాల్సినవి. కార్బన్ పేపర్ చెప్పాను కదా, ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ తీసుకోండి. ఈచ్ వన్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది. అదే బ్లూ కలర్ అయితే 5 రూపీసే ఉంటుంది, కానీ కొంచెం క్లమ్జీ అవుతుంది అని అంటారు. సో బెటర్ దీన్ని అవాయిడ్ చేసేసి ఎల్లో కలర్ తీసుకుంటే. నెక్స్ట్ 3D అవుట్లైనర్ వచ్చేసి 25 రూపీస్ పడుతుంది అనమాట. 3D అవుట్లైనరు మనం వేసినప్పుడు మామూలుగా ఉంటుందండి, ఆరిపోయిన తర్వాత కొంచెం షైనీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫెవిక్రైల్ కలర్స్ అనమాట. ఫెవిక్రైల్ వాడి అక్రైలిక్ కలర్స్ చెప్పానుగా. ప్రైమరీ కలర్స్ 3, బ్లాక్ అండ్ వైట్, ఎల్లో కలర్, బ్లూ కలరు, రెడ్ కలరు, ఈ 5 కలర్స్ తీసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇలాంటిది ఏదన్నా మీ దగ్గర ఉంటే తీసుకోండి. ప్లేట్ కానీ కలర్ మిక్సింగ్ చేసుకోవటానికి ఏదైనా ఒకటి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్రషెస్ అనమాట. చెప్పాను కదా, ఇవి వచ్చేసి అయితే 25 రూపీస్ పడుతుంది. ఇది కూడా 25 రూపీస్ పడుతుంది. బ్రషెస్ వచ్చేసి 10 రూపీస్ పడుతుంది. మెయిన్ మనకి కావాల్సినది క్లాత్ అనమాట. చూసారా, మనకి కాటన్ మీద వస్తే చాలా ఈజీగా అవుతుందండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, వేయటమే నేను స్పేస్ సిల్క్ మీద వేశాను, పర్లేదు, బాగానే వచ్చినాయి. టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. నేను ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలో మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను అనమాట. మెయిన్గా మనకి ఇవి చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి రింగ్ అనమాట. 18 ఇంచెస్ 8 ఇంచెస్, 8 ఇంచులు 18 ఇంచులు. ఇది వచ్చేసి 90 రూపీస్ పడింది, ఇది వచ్చేసి 40 రూపీస్ పడింది అనమాట. మనకి ఈ విధంగా కావాల్సిన మెటీరియల్స్ అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇవ్వండి మనకి మెయిన్గా కావాల్సింది ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి. నెక్స్ట్ మనం క్లాత్ మీద మనం గీయాల్సిన డయాగ్రామ్ అనేది క్లాత్ మీద ఎలా గీసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ క్లారిటీగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే మనకి జిరాక్స్ లేకోకుండా మనం ఇంట్లోనే ఉండి ఫ్యాబ్రిక్ మీద మనం పెయింటింగ్ అనేది, అంటే కలర్ బొమ్మ వేయాలి కదా మనం ముందు, అది ఎలా గీసుకోవాలనేది నేను నీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.